హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను పచ్చి శనగపప్పుతో పచ్చి రొయ్యలు వండుతున్నానండి. రొయ్యలు ఇవి ఫ్రెష్వి, అంటే వెచ్చబెట్టుకుంటే నీళ్ళంతా పోతుంది, వాసన అంతా పోతుంది. కానీ ఇవి ఫ్రెష్ కాబట్టి నేను వేడి చేయటం లేదు, ఇలానే వండేస్తున్నాను. ఇక వాటికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, ఇగోటండి కరివేపాకు, పోపుకి చాలా బాగుంటాయి ఇలా. ఇంకా ఇగో టమాటీలు, మరి టమాటీలు ఎంత రేటు ఉన్నా తప్పదు. ఇంకా ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను. ఇప్పుడు ఎలా వండుతానో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇగోటి కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను, కళాయిలో మరుగుతుంది. ఇంకా పోపు అయితే వేసేసుకోవాలి. పోపు వేగుతుండగానే మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి. కూరకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కాస్త పసుపు కూడా వేసుకోవాలి. కాసేపు నూనెలో బాగా వేగనివ్వాలండి. రొయ్యలు మనం వెచ్చబెట్టుకుంటాం కదా, అప్పుడే పసుపు వేసుకోవచ్చు. కాకపోతే నేను ఫ్రెష్ రొయ్యలని ఈరోజు వెచ్చబెట్టలేదు. రొయ్యలు చిన్న వాసన ఏదొచ్చినా మనం వెచ్చబెట్టుకుంటే ఆ నీరంతా పోతుంది, వాసన కూడా పోతుందండి. చూస్తున్నారా, వేగనివ్వాలి కాసేపు. ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగిపోయండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా శనగపప్పు, అది వేసేసుకోవాలి. శనగపప్పు ముందుగానే వేసుకుంటే పచ్చివాసన ఏదైనా పోతుంది, అందుకే నేను ముందుగానే శనగపప్పు వేసేస్తాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు ముందుగా వేయనండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయకపోతే బాగోదు. మధ్యలో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, అందుకే పచ్చిమిరపకాయలు ఎప్పుడు నేను మధ్యలో వేస్తాను. ఇంకా చిన్న సిమ్లో పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. శనగపప్పు బాగా ఉడుకుతుంది. అప్పుడు శనగపప్పు కాస్త మగ్గిందండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసేసుకుందాము. పచ్చిరొయ్యలు వేసుకున్నప్పుడే పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, వేసేసుకోవాలి. అలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు వీటిని కూడా మగ్గనిద్దామండి, బాగా ఉడుకుతాయి. ఇగోటండి రొయ్యల్లో కాస్త వాటర్ ఉంటుంది కదా, దాంతోనే శనగపప్పు, రొయ్యలు చక్కగా కాస్త ఉడికిపోయేవి. టమాటీలు ఇప్పుడు వేసుకోవాలి. టమాటీలు ముందుగానే వేసుకుంటే శనగపప్పు, రొయ్యలు బాగా ఉడకవండి, శనగపప్పు గట్టి పడిపోతుంది. అందుకనే టమాటీలు ఇవి ఇలా బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇగో టమాటీలు వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు అయితే టమాటీలు బాగా మగ్గిపోతాయి. నేనైతే అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటానండి, దంచి వేసుకుంటేనే బాగుంటాయి. ఇగోటండి ఇలా ఎప్పుడైనా సరే నేను దేనికైనా దంచే పెట్టుకుంటాను. ఇలా దంచుకుంటేనే మంచి స్మెల్ బాగుంటుంది. ఇంకా దీంతో కొంచెం గరం మసాలా వేస్తే కూర టేస్టీగా ఉంటుంది. టమాటీలు అయితే బాగా మగ్గిపోయాయండి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేద్దాం. మీకు ఎంత కారం ఇష్టపడితే అంత వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటారండి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కారాన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతటిని బాగా కలిపిసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కొంచెం చూసుకోండి, నాకైతే ఉప్పు సరిపోయింది. మనం దించే ముందు గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఇగో నేనైతే ఒక 2 గ్లాసులు నీరు అయితే వేసుకుంటున్నాను. గ్లాసున్నర సరిపోతుంది. ఇంకాస్త శనగపప్పు ఉడికితే బాగుంటుంది అందుకనే గ్లాసుల నీరు అయితే వేసుకున్నాను నేను. ఒకసారి బాగా కలుపుకొని పావుగంట మూత మూసుకొని ఉడకనివ్వాలండి.
కూర అయితే దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు కాస్త గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికితే ఇంకా కూర అయిపోయినట్టే. చూస్తున్నారా? కూర అయితే అయిపోయిందండి. ఇలా గ్రేవీగా ఉంచుకుంటేనే బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. శనగపప్పు ఉంటుంది కదా, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు రొయ్యల్లో వేసుకుంటే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తేనే నాకు ఇంకా మంచి వీడియో తీయాలని మోటివేషన్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.